ఇటు దేశ రాజధానిలో రైతుల పోరాటం నేడు 6వ రోజుకు చేరుకుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 13న ఢిల్లీ చలో నినాదంతో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో సుమారు 200 రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఆందోళనలో భాగంగా ఢిల్లీని ముట్టడించేందుకు యత్నించిన రైతులను తరిమికొట్టేందుకు కేంద్ర భద్రతా బలగాలు డ్రోన్లతో బాష్పవాయు గోళాలను ప్రయోగించి బీభత్సం సృష్టించాయి. ఈ దాడులలో పలువురు రైతులు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా వెనుకంజ వేసే ప్రసక్తి లేదని పట్టుబట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాల ప్రతినిధులతో ఇప్పటికీ 3 సార్లు చర్చలు జరిపింది. 4వ దఫా చర్చలు ఈ రోజు జరగనున్నాయి. నేడు జరగనున్న 4వ దఫా చర్చల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సానుకూల పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో అన్నదాతలు ఉన్నారు. ఈ నెల 8, 12, 15వ తేదీలలో జరిగిన చర్చల్లో ఎటువంటి విధాన నిర్ణయాలను మంత్రులు ప్రకటించలేదు. అయితే గురువారం చండీగఢ్లో రేయింబవళ్లు జరిగిన సుదీర్ఘ చర్చల్లో అన్ని డిమాండ్లపై కేంద్ర మంత్రులు కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతు ప్రతినిధులకు తెలిపారు. దీంతో ఈ రోజు జరగనున్న చర్చలు కీలకం కానున్నాయి. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ నేడు జరిగే 4వ దఫా చర్చల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. 70% మందికి పైగా వ్యవసాయమే జీవనాధారం. అప్పో సప్పో చేసి కష్టపడి పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. చేసిన అప్పులు తీర్చే దారి లేక నేటికి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రైతు సంఘాలన్నీ ఏకమై 2020-21లో ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఢిల్లీని వేలాది మంది రైతులు ముట్టడించి కేంద్ర ప్రభుత్వ తీరుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏడాది పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో 7 రైతులు మరణించారు. ఈ పోరాటం ఫలితంగా ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసింది. అప్పటి నుంచి తమ డిమాండ్లు అపష్కృతంగానే మిగిలిపోవడంతో నేడు మళ్లీ రైతాంగానికి పోరు మైంది. మళ్ళీ ఇప్పుడు కూడా 2021 నాటి పరిస్థితులే పునరావృతమవుతాయా అనే సందేహం ప్రజలను వేధిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా రైతులు చేస్తున్న ఈ ఆందోళనలు అయితే 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు మరొకసారి కేంద్ర ప్రభుత్వంతో అయితే రైతులు చర్చలు జరపబోతున్నారు. మరి ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తోంది శివ? ప్రసన్న, రైతులు తలపెట్టిన చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు 6వ రోజుకు చేరుకుంది. గతంలో 3 సార్లు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. మొదటి 2 సార్లు జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ 3వసారి జరిగిన జలంధర్లో జరిగిన సమావేశంలో సానుకూల సంకేతాలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది రైతు సంఘాల నేతలు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే మళ్ళా 4వసారి ఆదివారం సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపి ఈరోజు సాయంత్రం 6 గంటలకు జలంధర్లో జరగబోతోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ సానుకూల సంకేతాల వల్ల ఇప్పటి వరకు ఈరోజు సాయంత్రం వరకు కూడా శాంతియుత నిరసన అనేది తెలియజేస్తామంటూ కూడా రైతు సంఘాల నేతలు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటికీ పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన వారందరూ కూడా ఆయా బోర్డర్లకు చేరుకుని అక్కడ శాంతియుతంగా నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే వారు ముందుగానే డిసైడ్ అయ్యారు. 6 నెలలకు సరిపడా రేషన్ తీసుకుని మేము ఢిల్లీ ముట్టడికి వెళ్తున్నాము, మా సమస్యలను పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదంటూ కూడా రైతు సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా 200 రైతు సంఘాలు, 20,000 మందికి పైగా రైతులు ఢిల్లీని ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందంటూ కూడా వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇక ప్రజెంట్ మనం సిలిగురి బోర్డర్లో ఉన్నాం. మనం ఎక్కడ చూసినా పటిష్టమైన భద్రతనైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఏ సమయంలో ఏం జరగబోతుంది, రైతులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు అనే దానిపై మొదటి రోజు నుంచి కూడా పటిష్ట
అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకవేళ రైతులు బోర్డర్లకి వచ్చి ముట్టడించే ప్రయత్నంలో ఇక్కడ వీరు టీయర్ గ్యాస్ ప్రయోగించే అవకాశం ఉంది కాబట్టి వీరు కూడా సేఫ్టీ గార్డ్స్ వాడుకుని రాళ్ల దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వీళ్ళు ధరించి వీటిని అడ్డు పెట్టుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇది వీటిని ఎవరికి వారు భద్రతలో భాగంగా రైతుల నుంచి వారు రక్షణ లో భాగంగా వారి భద్రతలో భాగంగా వారందరూ ఏర్పాట్లు చేసుకుని ఎక్కడ చూసినా భారీ భద్రతనైతే ఇక్కడ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు అందరూ కూడా ఇక్కడ మోహరించి రైతులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు. టెంట్లు ఏర్పాటు చేసి ఇక్కడ మొదటి రోజు నుంచి ఏదైతే వారు చలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారో అప్పటి నుంచి కూడా ఇక్కడ భద్రత అనేది కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ కంటైనర్స్, వ్యాన్లు, బారికేడ్లు, ముళ్ళ కంచెలు అలాగే టిప్పర్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఒకవేళ వాళ్ళు సరిహద్దులో ముట్టడిస్తే మాత్రం వారిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అంటే ఇక్కడ మనం చూస్తున్న వ్యాన్లు వీటిని రోడ్డుకి అడ్డంగా పెట్టి వీటిలో మట్టిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వేల సంఖ్యలో రైతులు వచ్చే అవకాశం ఉందని పిలుపునిచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ఇక్కడ నుంచి ఈ బోర్డర్స్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ సిమెంటు దిమ్మల్ని ఏర్పాటు చేశారు. వీటిని రోడ్డుకి అడ్డంగా కూడా పెట్టి ఇక్కడ క్రేన్లు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్న ముళ్ళ కంచెలు, ఇక్కడ బారికేడ్లకు మరొక 1.5 ఫీటు ముళ్ళ కంచెలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వీటిని జంప్ చేయకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ పటిష్టమైన భద్రత చేశారు. ఎక్కడికక్కడ మొత్తం ఇటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో ఈ రైతులు ఢిల్లీని ముట్టడించకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఈ రోజు జరిగే చర్చలను బట్టి వారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా రైతులు తెలియజేస్తున్నారు. ఒకవేళ సానుకూలంగా ఉంటే ఇది చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమిస్తాము, లేని పక్షంలో నిరసన కార్యక్రమం మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా రైతులు తెలుపుతున్నారు. ఇక వీరికి ధీటుగా వారి నిరసనను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి బోర్డర్లో సిలిగురి బోర్డర్, అంబాలా, ఇటు మరోవైపు శంభు బోర్డర్ ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి రైతులను ఢిల్లీ రాకుండా ఉండే విధంగా కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ రోజు జరగబోయే చర్చలపైన అందరూ ఎదురు చూస్తున్నారు. ఎటువంటి సంకేతాలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ముందు పెట్టబోతుంది, రైతులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా అందరూ ఉత్కంఠకు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 4వ సారి సమావేశాలు సాయంత్రం 6 గంటలకు జలంధర్లు జరగబోతున్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్, అర్జున్ ముండా ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రుల తరపున మంత్రులు పాల్గొనబోతున్నారు. ఇటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రైతు సంఘాల నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాము, మేము ఏదైతే కోరుతున్నామో కనీస మద్దతు ధర, రైతుల రుణమాఫీ, ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఉన్నాయి, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటే చలో ఢిల్లీ కార్యక్రమం నిరసనను విరమిస్తాం, లేని పక్షంలో మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. థాంక్యూ శివ.